ఇది నా సెకండ్ డే షాపింగ్ అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు కానీ మా మరదల్ని కూడా తీసుకుని వెళ్ళాను చూపిద్దామని చెప్పేసి. ఇక స్టార్టింగ్ అయితే మాత్రం మాడుగుల హల్వా దగ్గరికి వెళ్ళాము. అయితే పావు కిలో 250 రూపాయలు అయితే ఒక చోట చెప్పారు. ఇక రాత్రి అయితే మాత్రం పావు కిలో 150కే చెప్పారు. అక్కడికైతే మాత్రం వెళ్ళి తీసుకుని వచ్చాము. వాళ్ళు ఏంటంటే ముందు టేస్ట్ చేయడానికి అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా 2 రకాల హల్వాలు అయితే పెట్టారు. జీడిపప్పు దిట్టంగా ఉన్నాయి, అసలు పట్టుకుంటే చాలు. నెయ్యి అయితే మాత్రం ఒకటే చేతులకి జిడ్డు జిడ్డుగా అంటుకుంటుంది, స్మెల్లే మంచిగా అయితే వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటో ఇవి ఆప్రికాయట్ అమ్ముతున్నారు. అసలు చిన్న చిన్న బాదం అసలు ఎంత చిన్నగా ఉన్నాయంటే మాత్రం వీళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చారో నాకైతే అర్థం కాలేదు, కానీ ఒక లాంగ్వేజ్ మాత్రం తేడాగా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడేమో రాగి జావా అంటే మిల్లెట్ జావా అయితే అమ్ముతున్నారు. అదైతే ఒక గ్లాస్ తీసుకున్నాము 20 రూపీస్ అయితే మాత్రము. ఇక బాగుందని చెప్పేసి 2వ గ్లాస్ కూడా తీసుకున్నాము. ఇంకా తర్వాత ఏమో ఆత్రేయపురం పూతరేకుల దగ్గరికి అయితే వచ్చాము. ఇక వీళ్ళైతే మాత్రం మన కళ్ళ ముందే లైవ్లో చేసి అయితే అమ్ముతున్నారు. ఇక ఇక్కడైతే మాత్రం రకరకాలైతే మాత్రం పూతరేకులు అయితే పెట్టేశారు. మేమేం చేసామంటే ఒక్కటే పూతరేకు తీసుకున్నాము 20 రూపాయలు అయితే. ఇక టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక చిన్నగా అలా అయితే షాపింగ్ అయితే చేసుకుంటా ఒక చైన్ అయితే కొనుక్కున్నాను. ఇంకా చూడండి వెంకటేశ్వర స్వామి నిజం చెప్పాలంటే ఈ మధ్య నాకు బాగా భక్తి ఎక్కువైపోయింది ఈ స్వామి మీద. ఎంత బాగున్నారో చక్కగా అయితే మాత్రం. ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఒక్కొక్కటి మాత్రం చాలానే కాస్ట్ ఉంది. కాకపోతే కొనుక్కొని పెట్టుకోవడానికి నాకైతే ఇంట్లో వీలైతే కుదరదు. ఆ విగ్రహాలు కూడా వాళ్ళే సొంతంగా తయారు చేశారంట. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి నిజం చెప్పాలంటే నేనే షాక్ అయ్యాను. అరటి నారుతో చీరలు అయితే చేశారంట. ఎక్కడో ఐఏఎస్ ఆఫీసులు అయితే కడతారంట. చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం. ఇంకొంచెం ముందుకు వచ్చారనమాట. హ్యాండ్తోనే ఆంటీ మాత్రం చిన్నపిల్లలకి గౌన్లు అలాగే టోపీలు ఇలాంటివన్నీ అల్లుతా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ టాలెంట్ మాత్రం ఇక్కడైతే చూసాను నేను. నిజం చెప్పాలంటే ఆడళ్ళు మీకు జోహార్లు అంటారు కదా, నిజంగానే జోహార్లు అనమాట. ఇక ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చేసి అయితే మాత్రం జస్ట్ అలా ఒక క్లిప్ అయితే మాత్రం వీడియో తీశాను. ఎందుకంటే ఏమున్నాయా ఏంటనేది మాత్రం చూసుకోవడానికి. మీరు కూడా చూసేయండి. ఎవరైనా సరే ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ వీడియోలో నేను ఏం తిన్నాను ఏంటనేది మాత్రం చెప్తాను, చూసేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయండి.